హాయ్ ఫ్రెండ్స్, మీ బండికి కూడా షాక్ అబ్జర్వర్ ఆయిల్ సీల్ వేపిస్తున్నారు. అవి తొందరగా పోతున్నాయంటే దీనికి వీడియోలో పూర్తిగా చూడండి. ఖచ్చితంగా నేను మొత్తం A to Z ఏమేమి ప్రాబ్లం ఉంటాయి, దానికి సొల్యూషన్ ఏందని చెప్తాను చూడండి. ఈ బండికి 3 months బ్యాకే ఆయిల్ సీల్ వేయించినారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయిల్ లీక్ అయితే అనేది కాన్సెప్ట్ మార్పించినారు. సో 3 నెలలకే పోయింది. దానికి కారణం ఏంటంటే ఫస్ట్ రీజన్ అన్నిటికన్నా ముందు ఆయిల్ సీల్ ఫెయిల్ అయ్యేదానికి ఆయిల్ సీల్ అనేది దీనిపైన డస్ట్ ఆయిల్ సీల్ అనేది వస్తుంది. ఈ డస్ట్ ఆయిల్ సీల్ ఎప్పుడైతే హార్డ్ అయిపోయి ఉంటుందో అప్పుడే వెంటనే మార్చేయాలి. మార్చకుండా ఇది ఏం చేస్తుంది, మొత్తం లోపలిని మట్టి గిట్టి ఆపాల్సింది పోయి ఇదే ఒక హార్డ్ మెటల్ అయిపోయి రాడ్ని గీతలు పెట్టేస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే బయట నుంచి వచ్చే మట్టి అంతా దీని లోపల పేరుకొని పోయి ఇది మొత్తం గీతలు పెట్టేస్తుంది రాడ్లని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ని చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వేసేటప్పుడు సస్పెన్షన్లో ఆయిల్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ వేసినా మనకు యాక్షన్ రాదు, తక్కువ వేస్తే గుంతలు వేసినప్పుడు ఆయిల్ సిలిపోతుంది. మూడో రీజన్ ఏంటంటే మనము గుంతల్లో షాక్ అబ్జర్వర్లే కానీ మనము ఖచ్చితంగా నిదానంగా పోనీయాలి. మనం వేసినాం కదా సస్పెన్షన్, ఉండేది సస్పెన్షన్ మనకు దానికోసమే అని చెప్పి ఎట్టంటే అట్ట ఎగిరిస్తే ఎంత మంచి ఆయిల్ సిల్ వేయండి, ఎంత ఆయిల్ కరెక్ట్గా వేయండి, ఆయిల్ సిల్ అనేది తొందరగా పోతుంది. అది కూడా రీజనే. మూడో రీజన్ మీ డ్రైవింగ్ కూడా బాగుండాలా, ఈ వేసిన వస్తువులు బాగుండాలా, కరెక్ట్గా ఆయిల్ వేయించుకోవాలా. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే అందరికీ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాం. సో చూడొచ్చు, ఈ బండికి అయితే మనము రాడ్లు, లాక్లు, ఆయిల్ సీల్లు, డస్ట్ ఆయిల్ సీల్, ఆయిల్ అన్నీ ఒరిజినల్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ అయితే వేసినాం ఫ్రెండ్స్. కస్టమర్కి అయితే ఫుల్ దిమ్మ తిరిగిపోయింది బిల్డ్తో. కానీ మళ్ళీ అయితే ప్రాబ్లం రాదు. మొత్తం నేను డీటెయిల్గా చెప్పిన, ఇట్లా పోకూడదంటే ఇట్లా చేసుకోవాలన్నా అని చెప్పి నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసి బండి హ్యాండ్ ఓవర్ చేసినాం. ప్రతిదీ ఒరిజినల్ వేసినాం. A to Z ఆయిల్ సీల్లు, డస్ట్ ఆయిల్ సీల్లు, లాక్